పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. నేడు విరగపూడి సచివాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో స్థానిక సంస్థల ప్రతినిధులకు గౌరవ వేతనం పెంపుపై చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం నిర్వహణకు ప్రత్యేకమైన మొబైల్ యాప్ రూపొందించి తద్వారా సమస్యలను పరిష్కరిస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. సమీక్ష సమావేశ అనంతరం రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు 1452 కోట్ల రూపాయల నిధులను 15వ ఆర్థిక సంఘం విడుదల చేసిందని, గ్రామాల పరిధిలోని స్థానిక సంస్థలకు 998 కోట్లు, పట్టణ ప్రాంత పరిధిలోని స్థానిక సంస్థలకు 454 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసింది. స్థానిక సంస్థల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.